హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భిక్షపతి గౌడ్ అండి. నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నా. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి క్లియర్గా. భిక్షపతి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు నాకు ఒక 3-4 ఇయర్స్ నుండి బ్యాక్ పెయిన్ నుంచి మెడ నరాల నుంచి వన్ సైడ్ లో రైట్ సైడ్ లో మ్మ్. మోకాలు నొప్పి కూడా లేస్తున్నది, బాగా నొప్పి లేస్తుంటది. మ్మ్. మీ వయసు ఎంత అండి? అంటే 56 అండి. ఓకే, చెప్పండి. నేను ఇక్కడ రామారావు అని వరంగల్ లో ఉంటాడు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నది. రైట్. అయితే ఇప్పుడు దాదాపు ఒక 15 days అట్లా వాడతాం మందులు. వాడితే మళ్ళీ 6 months వరకు బాగానే పనిచేస్తాను. మ్మ్. తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం చిల్లీలు లాంటి కానీ అలాంటి మోకాలు నొప్పి నడుము నొప్పి లాగా వస్తుంది. మ్మ్. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకుంటే దాన్నే ఒక 1 month లేకుంటే రెగ్యులర్ అట్లా వాడి చేస్తే బాగుంటుందా? ట్రీట్మెంట్ డాక్టర్కి రెండోసారి పోతే కూడా అదే మళ్ళీ కంటిన్యూ చేసుకోని చెప్పిండు. రైట్. మందులు అనేవి భిక్షపతి గారు, మందులు అనేవి మనకి ఒక 40% ఉంటే ఇందులో నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రావటానికి డిస్క్ కనుక కారణాలైనట్లయితే, కేవలం డిస్క్ బల్జీ రావటం కారణం, ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమి లేనట్లయితే డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు అనేవి కేవలం 40%. ముఖ్యంగా ఇక్కడ మీరు చేయాల్సింది వాతం, శరీరంలో వాత దోషం పెరగకుండా ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము. తద్వారా మీకు ఈ వాత దోషం పెరగకుండా ఉంటుంది, డిస్క్ రిలేటెడ్ బల్జ్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా కాస్త మీరు రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా రెస్ట్ ఇవ్వటం వల్ల ఈ డిస్క్లు అనేవి ఏదైతే ముందుకి జరిగి వచ్చినాయో అది క్రమంగా వాటిలంతటా అవే లోపలికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. వయసు రీత్యా అంటే 56 అంటున్నారు కాబట్టి సహజంగా వీళ్ళలో వాతదోషం కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణం అయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. ఈవినింగ్ 8 లోపలే మీరు భోజనం చేసేలాగా చూసుకోండి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కాన్స్టిపేషన్ అనేది కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో తేలిగ్గా క్రమంగా మెడిసిన్స్తో పాటు మనం చేయాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేసుకున్నట్లయితే ఇది క్రానిక్ ఎక్కువ కాలము నిల్వ ఉండకుండా, నొప్పులు మరింత పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీరు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా, కటివస్తే అని కొన్ని రకాల ఆయుర్వేద ఆయిల్స్ అప్లై చేసిన అది అవసరాలను బట్టి అశ్వగంధ తైలం, బలాశ్వగంధ తైలాలు కానివ్వండి, ఇట్లా రకరకాల ఆయిల్స్ ఉంటాయి అన్నమాట పెయిన్కి రిలీఫ్ చేయడం కోసం అనేసి. యాజ్ వెల్ మనకు వచ్చిన డిస్క్ ఏదైతే బల్జ్ అయ్యి ముందుకు వచ్చిందో అది కూడా క్రమంగా లోపలికి దానంతటా అదిగా వెళ్ళిపోయేదానికి, ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అదే గ్రీవవస్థి అంట, మెడ దగ్గరికి వచ్చినట్లయితే మెడ దగ్గర ఉండేటువంటి ఆ ప్లేస్లో మనం ఒక చిన్న వరలాగా పిండితో కట్టేసి దాంట్లో వేడి ఆయిల్స్ని హీట్ చేసి రిపీటెడ్గా చేయడం. ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ, వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి. తర్వాత వాళ్ళు కాన్స్టిపేషన్ రాకుండా ఉండేందుకు చాలామంది అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ వచ్చింది అని ఒకసారిగా వాడకుండా కాన్స్టిపేషన్ నివారించడానికి ఎటువంటి ఉపాయాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా తీసుకునేటువంటి ఆహారంలో ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువగా ఉండేలాగా తాజా అయిన కూరగాయలు, పళ్ళు పెట్టుకుంటే అందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా శరీరానికి బలం ఇవ్వటం కోసము కావాల్సినటువంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థము, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా డీహైడ్రేషన్ అవ్వరు. పీచు పదార్థం ఉండటం కారణంగా మోషన్ అంటే బౌల్ మూమెంట్ కూడా క్లియర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా వాళ్ళు బాడీని హెల్దీగా ఉంచుకునే దానికి ప్రయత్నం చేయాలి. రెండోది, ఒకవేళ నొప్పి ఏదైనా వచ్చింది, ఇంట్లోనే ఏదైనా ఆయిల్స్ కానివ్వండి రెమెడీ కింద చూసుకున్నట్లయితే వాత దోషం పెరగటం వలన సహజంగా ఈ నొప్పులన్నీ కూడా రావడానికి ప్రధాన కారణం కింద చెప్పుకోవచ్చు. సో వాత అనులోమనం జరిగేటువంటి ఆముదం కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, కాస్త గోరువెచ్చటి నీళ్ళల్లో 1 చెంచా 2 చెంచాలు వేసుకొని భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట తర్వాత, భోజనం చేసిన ఒక అరగంటకో గంటకో ఒక గ్లాసు నీళ్ళల్లో అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో 1-2 చెంచాలు నీళ్ళు ఈ ఆయిల్స్ ఆముదం కానివ్వండి, నువ్వుల నూనె కానీ వేసుకొని కలుపుకొని తాగటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి కడుపు అనేది క్లీన్ అవుతుంది. ఒకటి ఆయిల్ ఉండటం, స్నేహ గుణం ఉండటం వల్ల వాతాన్ని అనులోమనంగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాతం పెరగకుండా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళకి నొప్పి అనేది క్రమంగా తగ్గేదానికి అవకాశం ఉంది. అట్లానే రోజు కూడా ఇలా చేయటం మంచి ప్రాక్టీస్ కాదు కాబట్టి తీసుకునేటువంటి ఆహారంలో తీసుకోవాలి. బాగా ఎక్కువగా డిసడ్వాంటేజెస్ ఏంటంటే బౌల్ మూమెంట్ ఎక్కువ అయిపోవటం వల్ల కూడా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా శోషింపబడదు.
సో అలా కాకుండా బాగా కాన్స్టిపేషన్ ఉన్న అలా అనుకున్న వాళ్ళు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్స్ని సంప్రదించి దాని కారణాలు ఏంటి అని తెలుసుకొని దాని నివారణ ఉపాయాలు చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి నడువులో నొప్పి ఎక్కువగా ఉందంటే కొంత ఆయిల్స్ని, పెయిన్ రిలీవింగ్ ఆయిల్స్ని ఇంట్లోని వాళ్ళే తయారు చేసుకోవచ్చు సులువుగా. దానికి ఏంటంటే కొంత నువ్వుల నూనె తీసుకోండి, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే. నువ్వుల నూనె అనులోమనంలో చాలా శ్రేష్టమైనది అని చెప్తాం. సో అందుకని నువ్వుల నూనె తీసుకొని దాంట్లో కొంత వెల్లుల్లిపాయలు, అంటే సహజంగా వెల్లుల్లిపాయలు తినడానికి ఉపయోగపెట్టకపోయినప్పటికీ కూడా ఔషధ రూపంలో తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. సో వెల్లుల్లిపాయలు, లేకపోతే ఆ ప్లేస్లో ఇంకేదన్నా యాడ్ చేసుకోవచ్చు అంటారా? వెల్లుల్లిపాయలు అనేవి వాతావరణంలోకి బాగా పనికొస్తాయి. అండ్ ఆల్సో లసున అందులో ఉండేటువంటి అనేక పోషకాల కారణంగా పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకా మిగతా కొన్ని ద్రవ్యాలు కూడా ఉంటాయి. అంటే అజ్వైన్ అని, అంటే మనం జీరా అంటాం కదా, జీర కానివ్వండి, సోంపు కానివ్వండి, లేదంటే వాము ఉంటాము, వాము చిన్న చిన్న గింజల్లాగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా వేసి చక్కగా ఆయిల్ని మరగబెట్టుకొని అది మనం ఫిల్టర్ చేసుకొని దాన్ని మనకి ఎక్కడైతే నడుము దగ్గర నొప్పి లేకపోతే మెడ దగ్గర నొప్పి వచ్చినట్లయితే అక్కడ కనుక లైట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవటము. తర్వాత మసాజ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తేలికపాటిగా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఎలా అయితే మసాజ్ చేసుకుంటామో అలానే మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ అట్లా లైట్గా మసాజ్ చేసుకొని తర్వాత ఉప్పు మూటని, కొంచెం వేడి చేసిన ఉప్పు మూటని మనం ఎక్కడైతే నొప్పి వస్తుందో మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ కాస్త కాపడం లాగా పెట్టుకుంటాం. లేదు అంటే ఉప్పు కాకపోయినట్టయితే వాలుక, అంటే ఇసుకతో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇసుకతో పెట్టుకోవడం, లేదంటే వావిలాకు దొరుకుతాయి, వావిలాకును కూడా తీసుకొచ్చి చిన్నగా పోట్లీలో చేసి ఫ్రై చేసి దాన్ని మూటగా కట్టుకొని అక్కడ ఆముదం ఆకులతో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఆకుల్ని తీసుకొచ్చి చక్కగా తరిగేసి వాటిని ఒక మూటలా కట్టేసి వాటితో మనం కాపడం పెట్టుకున్నా కూడా, అంటే కొంచెం గోరువెచ్చగా వేయించుకొని లైట్గా దాన్ని మూటగా కట్టేసి కాపడం పెట్టుకోవడం వల్ల కూడా స్వేదం జరుగుతుంది కాబట్టి అనులోమనం జరుగుతుంది. ఏ కారణం చేత అయితే డిస్క్ బల్జ్ కావుతున్నాయో ఆ కారణాలన్నీ క్రమంగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది, నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి అవకాశం. రిలీఫ్ అయితే వస్తుంది మెయిన్గా. అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పక్షంలో అయితే ఇంట్లో ఉండి ఈ రెమెడీస్ని పాటిస్తే కనుక రిలీఫ్ వస్తుంది పెయిన్ విషయంలో. బెస్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి, అంటే ప్రొలాంగ్ కాకుండా ఉండాలంటే తప్పకుండా డాక్టర్స్ సంప్రదించి వాళ్ళని పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.